మీరు స్టాక్ మార్కెట్లో షేర్స్ కొన్నప్పుడు ఆ షేర్స్ని మీ బ్రోకర్ తన దగ్గర దాచుకుంటాడని మీరు అనుకుంటున్నారా? అసలు నిజమేంటంటే మీ లక్షలాది రూపాయల షేర్స్ మీ బ్రోకర్ దగ్గర అస్సలు ఉండవు. మరి అంత భద్రంగా మీ షేర్స్ని కాపాడుతున్న ఆ డిజిటల్ ఖజానా ఏంటి? హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు finviraj.com. మనం బంగారాన్ని కొన్నప్పుడు దాన్ని ఇంట్లో పెట్టుకోకుండా ఒక బ్యాంక్ లాకర్లో ఎలాగైతే భద్రంగా దాచుకుంటామో అలాగే మనం కొన్న షేర్స్, మ్యూచువల్ ఫండ్స్ మరియు బాండ్స్ని డిజిటల్ రూపంలో భద్రపరిచే ఒక అత్యంత సురక్షితమైన వ్యవస్థే డిపాజిటరీ. మన ఇండియాలో ఇలాంటి ప్రధానమైన డిపాజిటరీస్ రెండు ఉన్నాయి. అవే NSDL మరియు CDSL. NSDL అంటే నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్. దీనిని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే NSE ప్రమోట్ చేస్తుంది. ఇక CDSL అంటే సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్. దీనిని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటే BSE ప్రమోట్ చేస్తుంది. ఇక్కడొక ముఖ్యమైన విషయం గమనించాలి. మీరు వాడే బ్రోకర్ ఎవరైనా సరే వాళ్ళు కేవలం ఒక వంతెనలాగా మాత్రమే పనిచేస్తారు. మీరు కొన్న షేర్స్ నేరుగా వెళ్లి ఈ NSDL లేదా CDSLలోనే భద్రంగా స్టోర్ అవుతాయి. ఒకవేళ రేపొద్దున మీ బ్రోకర్ తమ వ్యాపారాన్ని మూసేసినా సరే మీ షేర్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అవి సెబీ నియంత్రణలో ఉన్న ఈ డిపాజిటరీస్ దగ్గర 100% సురక్షితంగా ఉంటాయి. మరి ఈ రెండిట్లో ఏది బెటర్ అనే డౌట్ మీకు రావచ్చు. నిజానికి ఒక రీటైల్ ఇన్వెస్టర్గా మీకు ఈ రెండిటి మధ్య ఎలాంటి తేడా ఉండదు. రెండు కార్లు వేరువేరు బ్రాండ్స్ అయినా మిమ్మల్ని సురక్షితంగా గమ్యానికి చేర్చినట్టే NSDL మరియు CDSL రెండూ ఒకే రకమైన భద్రతను అందిస్తాయి. మీ బ్రోకర్ ఏ డిపాజిటరీతో లింక్ అయి ఉన్నాడు అనే దాన్ని బట్టి మీ డీమ్యాట్ అకౌంట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది నిర్ణయించబడుతుంది. మరి ఇప్పుడు ఒక ఇన్వెస్టర్గా మీరు వెంటనే చేయాల్సిన 3 పనులేంటో చూద్దాం. 1. మీ డీమ్యాట్ అకౌంట్ ఏ డిపాజిటరీలో ఉందో చెక్ చేసుకోండి. మీ అకౌంట్ నంబర్ కేవలం 16 అంకెలతో ఉంటే అది CDSL, అదే IN అనే అక్షరాలతో మొదలైతే అది NSDL. 2. NSDL అకౌంట్ అయితే స్పీడీ పోర్టల్లో, CDSL అయితే ఈజియెస్ట్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోండి. దీనివల్ల మీ పోర్ట్ఫోలియోని మీ బ్రోకర్తో పని లేకుండా నేరుగా మీరే చెక్ చేసుకోవచ్చు. 3. మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు నేరుగా CDSL లేదా NSDL నుండి మీ మొబైల్కి SMS మరియు ఈమెయిల్ అలర్ట్స్ వస్తున్నాయో లేదో నిర్ధారించుకోండి. మొత్తంగా చెప్పాలంటే NSDL అయినా CDSL అయినా మీ పెట్టుబడులకి ఒక బలమైన పునాది లాంటివి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫినాన్షియల్ అప్డేట్స్ కోసం ఫిన్విరాజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.